సినిమా స్టార్టింగ్ లో మార్కోని చూస్తాం. తను ఒక రష్యన్ గ్యాంగ్స్టర్ ని మీట్ అవుతాడు. వచ్చిన వెంటనే ఒక ఫుల్ బ్యాగ్ లో మనీ ఇచ్చేసి నా స్టఫ్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ గ్యాంగ్స్టర్ కార్ యొక్క కీస్ ఇచ్చేసి నీ లగేజ్ కార్ డిక్కీలో ఉందని చెప్తాడు. ఇక మార్కో కార్ కీస్ తీసుకుని అక్కడ నుండి వెళ్లే ముందు పక్కనే ఉన్న గోడౌన్ ని మొత్తం తగలబెట్టేస్తాడు. కార్ డిక్కీలో సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు తీసుకున్న తర్వాత నెక్స్ట్ సీన్ లో మనకు మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఈథన్ అండ్ తన వైఫ్ ని చూస్తాం. ఈథన్ కి తన వైఫ్ ప్రెగ్నెంట్ అని ఆ రోజే తెలుస్తుంది. ఈథన్ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పైగా అది క్రిస్మస్ అవ్వడంతో ఈథన్ ఫుల్ ఖుషిగా ఉంటాడు. ఈథన్ అండ్ తన వైఫ్ ఇద్దరు కూడా ఒకటే ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. దాంతో ఇంటి నుండి వర్క్ కి వెళ్లేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. ఆ రోజు క్రిస్మస్ ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ లో చాలా రష్ ఉంటుంది. ఈథన్ సెక్యూరిటీ సెక్టార్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఫుల్ రష్ ఉండడం వల్ల ప్యాసింజర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంపై డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈథన్ తన బాస్ దగ్గరికి వెళ్ళి ఇక నేను బోర్డింగ్ దగ్గర ప్యాసింజర్స్ ని చెక్ చేయడం నా వల్ల కాదు, నాకు ప్రమోషన్ కావాలి, నాకు లగేజ్ ని స్కానింగ్ చేసే జాబ్ అయితే కావాలని అడుగుతాడు. ఇప్పుడున్న టైంలో జాబ్ని షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదని బాస్ దానికి రిఫ్యూజ్ చేస్తే ఈథన్ ఫ్రెండ్ జేసన్ వాళ్ళ బాస్ని ఒప్పించి ఈథన్కి కావాల్సిన డ్యూటీని ఇప్పిస్తాడు. ఫైనల్గా ఈథన్కి లగేజ్ని స్కానింగ్ చేసే జాబ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మనకు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అక్కడ రైలీ అనే అతను ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తాడు. వితిన్ ఫ్యూ మినిట్స్లో అతను ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న అన్ని కెమెరాస్ని హ్యాక్ చేసేస్తాడు. అయితే దాంతోపాటు ఈ రైలీ అనే పర్సన్ ఈథన్ ఫ్రెండ్ అయిన జాసన్ ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేయడానికి కొందరు మనుషుల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఇక తన దగ్గరున్న మొబైల్ తీసుకుని ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే జాసన్ ప్లేస్లో అక్కడ ఈథన్ కూర్చుని ఉంటాడు. ఈథన్ ఎవరో రైలీకి తెలీదు. ఆ సీన్ మొత్తం చూస్తే వాళ్ళు కంప్లీట్గా ఒక క్రైమ్ యాక్టివిటీ చేయడానికి అయితే ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి జేసన్ ఫ్యామిలీని కిడ్నాప్ చేసేందుకు కొందరు మనుషుల్ని పంపించి ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈథన్ ఫ్యామిలీని వెతికి వాళ్ళని కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న హ్యాకర్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఈథన్ బయోడాటాని సెర్చ్ చేస్తే ఈథన్ కి తన వైఫ్ తప్ప ఎవరు లేరని అర్థమవుతుంది. ఇక కిడ్నాపర్ తన మనుషుల్ని ఈథన్ ఇంటికి పంపించాక వాళ్ళకి ఒక రిపోర్ట్ కనిపిస్తుంది. అందులో ఈథన్ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు కిడ్నాపర్స్ కి ఈథన్ వీక్నెస్ దొరికింది కాబట్టి దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ ఎయిర్పోర్ట్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఈథన్ కి ఒక బాక్స్ లో ఎవరో ఎయిర్పోర్ట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ బాక్స్ నాది కాదు అనుకునే లోపు అతని మొబైల్ కి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అందులో ఇయర్ బడ్స్ పెట్టుకోమని రాసి ఉంటుంది. వెంటనే ఒక పర్సన్ ఈథన్ తో ఫోన్ లో మాట్లాడడం స్టార్ట్ చేసి నీ వైఫ్ నీ ప్రాణాలు ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలని అంటాడు. ఈథన్ కి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నువ్వు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఒక రెడ్ క్యాప్ పెట్టుకుని ఉన్న ఒక పర్సన్ ఒక సూట్ కేసుతో నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చేయాల్సిన పని చాలా సింపుల్. నా మనిషి వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ని స్కాన్ చేసిన తర్వాత అతన్ని ముందుకు పంపించాలి. ఈ వర్క్ కనుక నువ్వు చేస్తే నువ్వు నీ వైఫ్ సేఫ్ గా ప్రాణాలతో ఉంటారని చెప్తాడు. ఈథన్ పై గట్టి నిఘా ఉంటుంది. వాళ్ళకి ఈథన్ వైఫ్ ఎక్కడ ఉందో కూడా తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈథన్ తో ఫోన్ లో మాట్లాడుతున్న ఆ పర్సన్ కి రైలీ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈథన్ కి అలా వార్నింగ్ ఇచ్చేసరికి కొంచెం భయం వేస్తుంది. తన దగ్గర ఉన్న ఫోన్ ని డెస్క్ కింద పెట్టేసి పోలీసులకి కాల్ చేస్తాడు. ఈథన్ ఏం చేస్తున్నాడో కిడ్నాపర్స్ కి అంతా తెలుసు కాబట్టి వాళ్ళు వెంటనే ఈథన్ తో నువ్వు గనక పోలీసులకి ఫోన్ చేయడం ఆపకపోతే జరగకూడదు జరిగిపోతుంది. నువ్వు నమ్మకపో. నా మనుషులు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నీ వైఫ్ హెడ్ పై గన్ని పాయింట్ చేసి ఉన్నారు. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా ఒక ప్రాణం పోతుంది అంటాడు. సరిగ్గా అదే టైంలో ఈథన్ చేసిన కాల్ పోలీసులకి కనెక్ట్ అవుతుంది. కానీ పోలీసులతో ఈథన్ ఏం చెప్పకుండా కాల్ ని డిస్కనెక్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత ఆ ఫోన్ లో మాట్లాడుతున్న పర్సన్ కి ఈథన్ తను చెప్పినట్టు చేస్తాడని అర్థమవుతుంది. అప్పుడు ఆ పర్సన్ ఈథన్ మొబైల్ ని లాకర్ లో ఉంచమని చెప్తాడు. నువ్వు టెర్రరిస్ట్ వా అని ఆ పర్సన్ ని ఈథన్ అడిగితే నేను టెర్రరిస్ట్ ని కాదు, నాకు ఈ పని చేయమని ఒకరు చెప్పారు కాబట్టి చేస్తున్నా అని రిప్లై ఇస్తాడు. ఇక చాలా సేపు ఆలోచించిన తర్వాత ఆ సూట్ కేసులో ఏముందని ఈథన్ ని ఆ పర్సన్ అడిగితే అందులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలిసినా కూడా ఎవరికి చెప్పకూడదు. ఆ సూట్ కేస్ ని ఎవరైనా ఓపెన్ చేసి చూసినా అది ప్లేన్ కి రీచ్ అవ్వకపోయినా నిన్ను నీ వైఫ్ ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తాడు. జేసన్ ప్లేస్ లో నేనున్నాను కదా, ఒకవేళ నా ప్లేస్ లో జేసన్ ఉంటే ఏం చేసేవారని అడిగితే నీ ప్లేస్ లో జేసన్ ఉన్నా కూడా జేసన్ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి సేమ్ ఇదే రిపీట్ చేసే వాళ్ళమని రిప్లై ఇస్తాడు ఆ పర్సన్. ఈథన్ కొంచెం స్మార్ట్నెస్ ని చూపిస్తూ వాళ్ళు చెప్పిందంతా కూడా ఈథన్ తన స్మార్ట్ వాచ్ లో రాస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ బయట ఒక వ్యాన్ లో కూర్చున్న రైలీ దీన్ని అబ్జర్వ్ చేస్తాడు. అదే విధంగా ఈథన్ తో ఫోన్
ఫోన్ లో మాట్లాడుతున్న ఆ పర్సన్ ఇదంతా చూసి నువ్వు మళ్ళీ తప్పులు చేస్తున్నావు, ఓవర్ స్మార్ట్ చేయకుండా వెంటనే ఆ స్మార్ట్ వాచ్ ని లాకర్ లో పెట్టేయమని చెప్తాడు. ఈథన్ ఆ పర్సన్ చెప్పినట్టుగానే తన దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్ ని లాకర్ లో పెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎలీనా అనే పోలీస్ ఆఫీసర్ ని చూస్తాం. ఆమె రష్యన్ గ్యాంగ్స్టర్ అండ్ మార్కో మీట్ అయిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ఎలీనా ఇన్వెస్టిగేషన్ లో అక్కడ రష్యన్ గ్యాంగ్స్టర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ పక్కనే ఉన్న ఆ వాచ్ ని చెక్ చేస్తే దాంట్లో ఒక రికార్డింగ్ చిప్ దొరుకుతుంది. ఆ చిప్ అనేది కంప్లీట్ గా కాలిపోయి ఉన్నా కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో ఉన్న డేటాని తీయమని చెప్తుంది. ఇక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఉన్న డేటాని రికవరీ చేయగలుగుతారు, కానీ ఆ చిప్ కంప్లీట్ గా బర్న్ అయిపోవడం వల్ల అందులో ఉన్న ఆడియో క్లిప్ నైతే వినలేకపోతారు. ఇక ఈథన్ అండ్ ఆ పర్సన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. కొద్దిసేపట్లో నా మనిషి వస్తాడు, అతని బోర్డింగ్ పాస్ దగ్గర చెక్ చేసేసి పంపించేయని ఫోన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఈథన్ ఆ రెడ్ క్యాప్ పెట్టుకున్న పర్సన్ ని చూసి అతని ఈథన్ ని చూడడం లేదని గెస్ చేసేసి అతని ముందున్న ఒక పర్సన్ బోర్డింగ్ పాస్ పై ఇన్విజిబుల్ పెన్ తో ఏదో రాసి ముందున్న పోలీస్ ఆఫీసర్ కి ఇస్తాడు. ఈథన్ ఆ బోర్డింగ్ పాస్ ని ఆ పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చాక పోలీస్ ఆఫీసర్ అందులో ఏముందని చూసి అలర్ట్ అయ్యేలోపు సడన్ గా కింద పడిపోతాడు. ఎలా అంటే ఈథన్ ని సీసీటీవీలో మానిటర్ చేస్తున్నారని అతనికి తెలియదు. రైలీ ఇదంతా చూసి ఈథన్తో ఫోన్లో మాట్లాడుతున్నటువంటి ఆ పర్సన్ కి చెప్పేస్తాడు. విషయమంతా పోలీసులకి తెలిసిపోతుంది. వెంటనే ఆ పర్సన్ పోలీస్ దగ్గరికి వెళ్లి ప్లాన్ ప్రకారం ఆ పోలీస్ మ్యాన్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. దాంతో ఆ పోలీస్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపింది ఎవరో కాదు, మార్కో. అతనే మూవీ స్టార్టింగ్ లో రష్యన్ గ్యాంగ్స్టర్ ని చంపింది. ఈథన్ కి ఆపోజిట్ లో మార్కో కూర్చొని ఆ బోర్డింగ్ పాస్ లో ఏం రాశాడో చదువుతాడు. చూడు ఈథన్, నువ్వు చాలా మిస్టేక్స్ చేసేసావు. ఇది నేను నీకు ఇస్తున్న లాస్ట్ ఛాన్స్. నేను చెప్పినట్టు చేయకపోతే నీ వైఫ్ ని నిన్ను చంపేస్తా. ఇది నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు. నెక్స్ట్ టైం నేను వేసే ఆర్డర్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా నీ వైఫ్ ని నేను ఖచ్చితంగా చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇది ఇలా ఉండగా పోలీస్ మ్యాన్ చనిపోవడంతో అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇకపోతే స్కానింగ్ ఏరియాలో ఈథన్ ప్లేస్ లో జాసన్ వచ్చి కూర్చుంటాడు. ఇదంతా మార్కో చూస్తాడు. నువ్వేం చేస్తావో తెలీదు, జేసన్ ప్లేస్ లో నువ్వెళ్ళి కూర్చోవాలని మార్కో ఈథన్ తో చెప్తాడు. ఈథన్ తన బాస్ దగ్గరికి వెళ్లి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ డిఫరెంట్ కాబట్టి జేసన్ ని నీతో రిప్లేస్ చేయలేనని ఈథన్ కి వాళ్ళ బాస్ చెప్పేస్తాడు. ఇక మ్యాటర్ అయితే సీరియస్ అయిందని తెలుసుకొని ఒక కాఫీ తీసుకొని అందులో మందు కలిపేసి దాన్ని జాసన్ టేబుల్ దగ్గర పెట్టి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి జాసన్ వర్కింగ్ అవర్స్ లో డ్రింక్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తాడు. వెంటనే వాళ్ళ బాస్ జాసన్ దగ్గరికి వెళ్లి చెక్ చేసేసి ఆల్కహాల్ ఉండడం చూసి జాబ్ లో నుండి జేసన్ ని తీసేస్తాడు. జేసన్ ఆ కాఫీ నాది కాదని ఎంత మొత్తుకున్నా వాళ్ళ బాస్ అది వినకుండా జాబ్ నుండి తీసేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఎలీనాని చూస్తాం. ఆమె ఆడియో క్లిప్ ని వింటూ అందులో పాయిజన్ గురించి ఉన్న విషయం ఏంటో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ పాయిజన్ ఎక్కడ పడ్డా సరే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక ప్లాన్ ప్రకారం జేసన్ ప్లేస్ లో ఈథన్ వెళ్లి కూర్చుంటాడు. ఎప్పుడైతే మార్కో మనిషి బ్యాక్ ప్యాక్ స్కానింగ్ కోసం వస్తాడో అప్పుడు మార్కో చెప్పినట్టు ఈథన్ దాన్ని స్కాన్ చేస్తాడు. ఈథన్ కి ఆ బ్యాగ్ లో ఒక డేంజరస్ వెపన్ ఉన్నట్టయితే అర్థమవుతుంది. అది ఎగ్జాక్ట్ గా ఏంటో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, దానికి ప్లేన్ ని బ్లాస్ట్ చేసే కెపాసిటీ అయితే ఉంటుందని అర్థమవుతుంది. అయితే ఇదే పాయిజన్ గురించి ఎలీనా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈథన్ టెన్షన్ లో వామిటింగ్స్ తో వాష్రూమ్ కి వెళ్తాడు. అప్పుడు మార్కో వాష్రూమ్ లోకి వచ్చి నువ్వు ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తే నువ్వు చనిపోవడం గ్యారంటీ అని వార్నింగ్ ఇస్తాడు. ఈథన్ మార్కోని ఆపి ఆ ప్లేన్ లో 2000 వరకు ప్యాసింజర్స్ ఉన్నారు, అది నీకు అర్థమవుతుందా అని అడిగితే అప్పుడు మార్కో ఆ పర్సన్ ప్లేన్ లో కనుక వెళ్ళకపోతే 2000 వరకు ప్రాణాలు మాత్రమే పోతాయి, కానీ ఇక్కడ 60,000 పీపుల్ ఉన్నారు, నువ్వే డిసైడ్ చేసుకో 2000 లేక 16,000 పీపుల్ ని సేవ్ చేస్తావా అని రిప్లై ఇస్తాడు. నువ్వు వాళ్ళని చంపాలని ట్రై చేస్తున్నావు అని అడిగితే నేను వాళ్ళని చంపట్లేదు, నా డ్యూటీ నేను చేస్తున్నా అని మార్కో అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ ఎలీనా వైపు షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఎలీనా కొలీగ్ మనకెంతకు ముందు ఎయిర్పోర్ట్ నుండి ఈథన్ అనే పర్సన్ నుండి కాల్ వచ్చింది, కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత విషయం ఏంటో చెప్పకుండా వెంటనే కాల్ కట్ చేశాడని ఎలీనాకి తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ లో ఏదో జరుగుతుందని గెస్ చేసేసి ఎలీనా వెంటనే రావడానికి టైం పడుతుందని అప్పటి వరకు వేరే ఫోర్స్ ని ఎయిర్పోర్ట్ దగ్గరికి పంపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ లైన్స్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేస్తారు. తన బాస్ కూడా అందరినీ పిలిచేసి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఈథన్ స్మార్ట్ గా ఆలోచించి తన బాస్ స్కానర్ తీసుకొని మార్కోకి సంబంధించిన ఆ పర్సన్ పేరుని ఎంటర్ చేస్తాడు. ఇక ఆ పర్సన్ బ్యాగ్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మార్కో మనిషిని పోలీస్ ఆఫీసర్స్ వేరే రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా చూసిన మార్కో ఏం జరుగుతుంది అని ఈథన్ ని అడిగితే అప్పుడు ఈథన్ దానికి ఆన్సర్ ఇవ్వకుండా సారీ నేను నిన్ను సపోర్ట్ చేయలేనని చెప్పి తన చెవిలో ఉన్నటువంటి ఇయర్ పాడ్స్ ని బయటకు తీసి పడేస్తాడు.
అలా చేసిన వెంటనే తన వైఫ్ నోరా దగ్గరికి వెళ్తే తన వైఫ్ హెడ్ పై లేజర్ గన్ పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. అందువల్ల తన వైఫ్ కి ఈథన్ జరిగిందంతా ఏం చెప్పడు. ఇక ఈథన్ భయపడేసి మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్తాడు. మార్కో అతన్ని ఫాలో అయ్యి ఈథన్ ని కొడతాడు. ఆ ఫైట్ లో ఈథన్ మార్కో దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ గన్ ని తీసుకుని మార్కో వైపు పాయింట్అవుట్ చేస్తాడు. చూడు ఈథన్, నువ్వు అస్సలు ఇంప్రూవ్ అవ్వట్లేదు. నువ్వు ఇప్పుడు చేసే ప్రతి యాక్ట్ కి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సూట్ కేసు లో ఉన్న బాంబ్ ని నేను యాక్టివేట్ చేసేసాను. ఇంతకు ముందు ఓన్లీ 2000 పీపుల్ చనిపోయేవారు, కానీ నీ ఒక్కడి మిస్టేక్ వల్ల 60,000 పీపుల్ 10 minutes లో ఒకే ఒక బటన్ నొక్కగానే చనిపోతారు. కాబట్టి వెంటనే వాళ్ళని కాపాడాలంటే నేను చెప్పినట్టు ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్ళాక ఆ బాంబ్ ని ఎలా డీయాక్టివేట్ చేయాలో చెప్తా అని అంటాడు. మార్కో ఆల్రెడీ బాంబ్ ని యాక్టివేట్ చేసేసి ఉంటాడు. ఇక వెంటనే ఈథన్ పరిగెత్తుకుంటూ ఆ సూట్ కేసు ని చెక్ చేసే సెక్యూరిటీ రూమ్ వైపుకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఈథన్ తన బాస్ కి గన్ పాయింట్ అవుట్ చేస్తాడు. కానీ ఈథన్ వాళ్ళ బాస్ ని ఏం చేయలేకపోతాడు. ఇంతలో అక్కడే రెడ్ క్యాప్ పెట్టుకున్నటువంటి పర్సన్ ఆ పెన్ తీసుకుని ఈథన్ బాస్ మెడపై పొడిచి చంపేస్తాడు. అది ఈథన్ చూసి ఎందుకు నువ్వు అతన్ని చంపేశావని ఆ పర్సన్ ని అడిగితే వాళ్ళు నా బ్రదర్ ని కిడ్నాప్ చేశారు. వాళ్ళు చెప్పినట్టు ఇదంతా చేయకపోతే వాళ్ళు నా బ్రదర్ ని ఖచ్చితంగా చంపేస్తారు అని అంటాడు. ఇప్పుడు ఈథన్ మార్కోని కాంటాక్ట్ అయ్యి బాంబ్ ని ఎలా డీయాక్టివేట్ చేయాలని మార్క్ ని అడుగుతాడు. చివరి సెకండ్ లో మార్కో అడ్వైస్ తో ఆ బాంబ్ ని ఈథన్ సక్సెస్ఫుల్ గా డీయాక్టివేట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఎలీనా ఎయిర్పోర్ట్ కి ఒక ఫెడరల్ ఏజెంట్ తో వెళ్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఎలీనాతో ఉంది అసలైన ఫెడరల్ ఏజెంట్ కాదని, రియల్ ఫెడరల్ ఏజెంట్ ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చాడని చెప్తుంది. ఇది విన్నాక ఎలీనాకి భయం వేస్తుంది. తన పక్కనే ఉన్న అతనికి గన్ పాయింట్ చేస్తుంది. ఆ పర్సన్ కూడా కార్ స్పీడ్ ని పెంచేసి యాక్సిడెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేయడంతో ఆ పర్సన్ అండ్ ఎలీనాను బాగా ఇంజూర్ అవుతారు. యాక్చువల్ గా ఎలీనాని ఎయిర్పోర్ట్ కి వెళ్లకుండా అలా యాక్సిడెంట్ చేసి ఉంటాడు. యాక్సిడెంట్ జరిగాక ఆ పర్సన్ ఎలీనాని గొంతు నొక్కి చంపే టైంలో ఎలీనా ఆ పర్సన్ ని గన్ తో కాల్చి చంపేసి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక ఈథన్ మార్కో చెప్పినట్టు ఆ సూట్ కేస్ ని ప్లేన్ లో ఉన్నటువంటి కార్గో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. మార్కో ఈథన్ తో పాటు రెడ్ క్యాప్ తో ఉన్నటువంటి పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి నువ్వు చేయాల్సిన పని ఇంకోటి ఉంది, నీతో పాటు ఉన్నటువంటి ఈథన్ ని చంపేయమని మార్కో ఆ పర్సన్ కి చెప్తాడు. దీంతో ఆ రెడ్ క్యాప్ పెట్టుకున్నటువంటి ఆ పర్సన్ వెనకాల సైడ్ నుంచి ఈథన్ వైపు గన్ పాయింట్ చేస్తాడు. కానీ ఇదంతా మిర్రర్ లో నుండి ఈథన్ చూసేసి ఆ పర్సన్ తో ఫైట్ చేస్తాడు. వీరిద్దరి ఫైట్ లో రిపీటెడ్ గా ఈథన్ ని షూట్ చేసి చంపడానికి ట్రై చేసినా కూడా లాస్ట్ లో ఒక బుల్లెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి వాడికి తగిలి చనిపోతాడు. ఈథన్ ఆ పర్సన్ దగ్గరున్న మొబైల్ తో తన వైఫ్ నోరాకి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. దీంతో తన ఫ్రెండ్ కి కాల్ చేసి తన వైఫ్ డేంజర్ లో ఉందని చెప్పమని మెసేజ్ ఇస్తాడు. ఈథన్ ఫ్రెండ్ వెళ్లి నోరాకి ఈ విషయం చెప్పిన వెంటనే నోరా ఈథన్ కి కంటిన్యూస్ గా కాల్ చేసిన ఈథన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఈథన్ ఫోన్ లాకర్ లో ఉంటుంది. ఇక కరెక్ట్ టైంలో ఎలీనా కూడా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని సీజ్ చేసేస్తుంది. ఇక మార్కో కార్గో దగ్గరికి వచ్చేసి ఈథన్ ని షూట్ చేస్తూ ఉంటాడు. బుల్లెట్ లెగ్ కి తగిలినా కూడా ఈథన్ రన్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు ఆ సూట్ కేస్ ని ఇచ్చేస్తే నిన్ను చంపకుండా వదిలేస్తా అని మార్కో ఈథన్ తో అంటాడు. దీంతో సేఫ్ గా ఆ సూట్ కేస్ ని మార్కోకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇక ఎలీనా ఈథన్ అడ్రస్ ని తెలుసుకుని కార్గో వైపు వెళ్తుంది. ఈథన్ ఎలీనాని పుష్ చేసేసి తన వైఫ్ డేంజర్ లో ఉందని తనని నేను సేవ్ చేయాలని చెప్పి అక్కడ నుండి పారిపోతాడు. అక్కడ నుండి వెళ్లే ముందు మార్కో గురించి ఎలీనాకి మొత్తం చెప్పేసి వెళ్తాడు. ఇంతలో పార్కింగ్ ఏరియా దగ్గరికి నోరా వస్తుంది. నోరాని ఫాలో చేసుకుంటూ రైలీ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే రైలీ నోరా మొబైల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేసి ఉంటాడు. ఇంతలో అక్కడికి ఈథన్ కూడా వస్తాడు. రైలీ నోరాని గన్ తో షూట్ చేయడంతో గన్ షాట్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడే రైలీ కింద పడి చనిపోతాడు. ఇక్కడ చనిపోయేది నోరా కాదు, రైలీ. అయితే ఆ సూట్ కేస్ ని ప్లేన్ లోకి తీసుకెళ్లే టైంలో ఆ చనిపోయిన పర్సన్ యొక్క బ్రదరే రైలీని ఇక్కడ చంపేస్తాడు. అతన్ని రైలీ కిడ్నాప్ చేసి ఉంటాడు. ఆ సీన్ చూసిన వెంటనే ఈథన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆ సూట్ కేస్ టాస్క్ లో చనిపోయిన పర్సన్ యొక్క బ్రదర్ అని అర్థమవుతుంది. వాళ్ళ బ్రదర్ ని అడ్డం పెట్టుకుని ఆ పర్సన్ ని మార్కో బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇక ఈథన్ మీ బ్రదర్ నిన్ను సేవ్ చేయడానికి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసేసాడని చెప్తే అతను చాలా బాధపడతాడు. ఇక్కడితో సినిమా అయిపోలేదు. ఇంకా ఈథన్ మార్కోని ప్లేన్ లోకి వెళ్ళడం ఆపాలి. కానీ మార్కో అంతలోనే ప్లేన్ లోకి వెళ్తాడు. అయితే ఈథన్ మార్కో సూట్ కేస్ పై ఒక స్కానింగ్ స్టిక్కర్ ని అతికించి ఉంటాడు. ఆ ట్రాకింగ్ నంబర్ ని ట్రాక్ చేస్తే ఎగ్జాక్ట్ గా మార్కో ఇక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. సూట్ కేస్ స్కాన్ చేసి చూస్తే మార్కో ప్లేన్ లో ఉన్నాడని ఈథన్ తెలుసుకుంటాడు. ఈథన్ తన వైఫ్ ని ఎయిర్లైన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమని, ఆ ప్లేన్ ని ఎలా అయినా టేక్ ఆఫ్ అయ్యేలా చూడాలని, నేను మార్కో దగ్గరికి వెళ్లి అతన్ని ఆపుతానని నోరాతో చెప్తాడు. ఒకవేళ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వకపోతే మార్కో దాన్ని ఇక్కడే బ్లాస్ట్ చేసేస్తాడు. ఈథన్ కి దాన్ని ఎలా డియాక్టివేట్ చేయాలో తెలుసు కాబట్టి వెంటనే మార్కో దగ్గరికి వెళ్తాడు. నోరా ఎలీనా దగ్గర
దగ్గరికి వెళ్లి ప్లేన్ టేక్ ఆఫ్ కాకుండా చేయొద్దని చెప్తుంది. ఒకవేళ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వకపోతే మార్కో ఇక్కడే బాంబ్ ని యాక్టివేట్ చేసేస్తాడని, ఈథన్ కి దాన్ని ఎలా డీయాక్టివేట్ చేయాలో తెలుసని ఎలీనాని ఒప్పిస్తుంది. ఈథన్ వెంటనే ప్లేన్ లో ఉన్న కార్గో దగ్గరికి వెళ్లి ఆ సూట్ కేస్ లో ఉన్న బాంబ్ ని డీయాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చింది ఈథన్ అని మార్కో తెలుసుకొని మిషన్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మార్కో కూడా కార్గో లోపలికి వెళ్తాడు. ఈథన్ ని చూసిన వెంటనే మార్కో గన్ ఫైర్ చేయడంతో లెగ్ కి తగులుతుంది. ఈసారి ఆ బ్యాగ్ ఫ్రీజర్ లో ఉంటుంది. మార్కో బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో డిస్ట్రాయ్ చేయడానికి కావలసిన కెమికల్ అయితే ఉండదు. ఆ కెమికల్ ఈథన్ హ్యాండ్ లో ఉంటుంది. ప్లేన్ లో గన్ ఫైరింగ్ సౌండ్ వినడంతో పైలట్స్ తిరిగి ఫ్లైట్ ని ఎయిర్పోర్ట్ కి మూవ్ చేస్తారు. ఈథన్ ఇక్కడ ఎక్సలెంట్ వర్క్ చేస్తాడు. మార్కోని ఫ్రీజర్ లోకి తోసేసి అందులోనే ఆ కెమికల్ ని పడేసి ఫ్రీజర్ ని క్లోజ్ చేస్తాడు. అలా చేసిన వెంటనే కెమికల్ అనేది ఎక్స్ప్లోడ్ అయ్యి మార్కో ఆ ఫ్రీజర్ లోనే చనిపోతాడు. దీంతో ఈథన్ మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈథన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఎలీనాకి నిజం తెలుసు. ఈథనే అందరినీ సేవ్ చేశాడు కాబట్టి అతన్ని వదిలేయమని అడుగుతుంది. ఇక ఈథన్ ని వదిలేశాక తన వైఫ్ ని మీట్ అవుతాడు. మూవీ ఎండింగ్ లో మనకు తెలిసేది ఏంటంటే మార్కో ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే ఒక రష్యన్ ఆఫీసర్ ని చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు. చివరికి అందరు సేవ్ అవ్వడంతో క్రిస్మస్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు.